హలో హై ఫ్రెండ్స్, నా పేరు ప్రభాస్ గారి సినిమా మాత్రం రిలీజ్ అయ్యింది. డార్లింగ్ అంటే డార్లింగే. ఎందుకంటే మరి డార్లింగ్ సినిమా హిట్టా ఫట్టా అనేది చెప్తే మరి చాలామంది మాత్రం ఒకే రోజు ఒకేసారి చూసేది, కానీ చూసిన తర్వాత అది యావరేజ్, మరి సినిమా అయితే అంత బాగాలేదు అని చెప్పడం జరిగింది. ఫస్ట్ హాఫ్లో బాగలేదు, అంతంత మాత్రమే ఉందంటున్నారు. సెకండ్ హాఫ్ కూడా అలాగే చెప్తున్నారు, కాబట్టి ల్యాగ్ అయిపోయిందంట. మరి ప్రభాస్ గారి కోసం మాత్రం చూడొచ్చు సినిమా, అది కూడా ఒక్కసారి చూడొచ్చు అని చెప్పడం జరిగింది. మరి ముగ్గురు హీరోయిన్లు ఎందుకు పెట్టారు ఏంటి అనేది మొత్తం కన్ఫ్యూజ్గా ఉంది. అంతగా అర్థం కాలేదు సినిమాకి వెళ్ళిన వాళ్ళకి అని చెప్తున్నారు అనమాట. ఫ్యాన్స్ మాత్రం అదిరిపోయిందని చెప్పడం జరిగింది. మరి తొందరగా వేస్తారు అనుకునే షోలు ఒక్కొక్కరికి 1 గంట 2 గంటలు లేట్ అయ్యే షోలు వేసిండ్రని చెప్పడం జరిగింది. మరి ఇందులో మనకు అర్థమైంది ఏంటంటే, ఓవరాల్గా అందరు చెప్పేదాని మీద సినిమా యావరేజ్, ప్రభాస్ గారి కోసం మాత్రం చూడొచ్చు, అంతేగాని మాకు 1000 రూపాయలు బొక్క, మాకు 500 బొక్క అని మాట్లాడుతున్నారు. మారుతి గారిని మాత్రం వేసుకుంటున్నారు, తిడుతున్నారు, మామూలుగా తిట్టట్లేదు. ఎందుకంటే సినిమా ఒక పెద్ద హీరోని తీసుకున్నప్పుడు నువ్వు ఎలా చేయాలి ఏంటి, ఇల్లు అడ్రస్ పెట్టాను, పిల్లర్ నెంబర్ కూడా చెప్పాను అని చెప్పడం జరిగింది. అందరు పిల్లర్ నెంబర్ చెప్పాము, మేము అక్కడికి వెళ్ళి అడుగుతాం ఆయన ఏం తీశాడు ఏంటి అని చెప్పడం జరిగింది. మొత్తానికి సినిమా యావరేజ్ అని చెప్పి పబ్లిక్ టాక్ అయితే నడుస్తుంది. మరి మొత్తం అందరు వెళ్ళి చూడండి, ఎందుకు యావరేజ్ ఏంది అనేది అందరికి తెలుస్తుంది. ఎందుకంటే సంక్రాంతి కాబట్టి ముసలోళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ వెళ్ళి చూస్తారు కంపల్సరీ. మరి సినిమా టాక్ అయితే యావరేజ్ టాక్ అయితే వచ్చింది. చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏంటి, ఫ్యాన్స్ ఎలా నడిపిస్తారు ఏంటి అనేది. మరి 1000-2000 కోట్లు కలెక్షన్ చేయాలని చెప్పేసి ఫ్యాన్స్ అంటున్నారు. మరి 1000 కోట్లు కలెక్షన్ చేయడమే గొప్ప అని కొంతమంది అంటున్నారు. చూద్దాం, సబ్స్క్రైబ్ చేయండి.